Measurement. Measurements. This is the 9th chapter in 5th class. సో 15 చాప్టర్స్లో 9th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 8 చాప్టర్స్ ఫినిష్ అయిపోయినాయి అండ్ 4 క్లాసెస్ అయిపోయినాయి. టెక్స్ట్ బుక్ ఫినిష్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ అప్పటికే నేను టెక్స్ట్ బుక్స్ తీసుకొని తెలిసిన వాళ్ళ దగ్గర ఈ ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసినాను దీంట్లో అయితే. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చి వీడియోస్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లుక్ హియర్, ఆల్రెడీ మెజర్మెంట్ చాప్టర్ ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా అయిపోయింది. అండ్ 5th క్లాస్లో ఇంకా కొంచెం కాన్సెప్ట్ ఏమైనా డెప్త్ వెళ్తుందేమో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ లిజన్, మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ. సో మెజర్మెంట్స్ అంటేనే మనం చూసినాం లెంత్, మాస్, కెపాసిటీ. సో లెంత్ అంటే మీటర్స్, కిలోమీటర్స్, అండ్ మాస్ అంటే నథింగ్ బట్ వెయిట్, కేజీస్, గ్రామ్స్, అండ్ కెపాసిటీ అంటే లీటర్స్. సో ఇది చూసాం కదా. So you have already familiar about the standard units of length, mass and capacity. Now you will learn a little more. చెప్పాను కదా ఆల్రెడీ అన్ని కనెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి మ్యాక్సిమం. అండ్ ఇంకొన్ని కొత్త కాన్సెప్ట్స్, కొత్త చాప్టర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఫర్దర్గా మనకి క్లాసెస్లో. స్టెప్ బై స్టెప్ స్టేజెస్ ఆఫ్ క్లాసెస్ పెరిగే కొద్దీ కాన్సెప్ట్స్ కూడా కొత్తవి యాడ్ అవుతుంటాయి. అండ్ ఏవైతే ఉన్నాయో అవైతే మొత్తం తీసేయరు, బట్ ఏంటంటే కొంచెం ఇన్డెప్త్గా వెళ్తుంటాయి. సో దట్ నేను చెప్తున్నా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక్కసారి చెక్ చేస్తునండి. మధ్యలో ఒకవేళ ఇప్పుడు మీకు ఫస్ట్ కనెక్టివిటీ కానీ సెకండ్ ఉంటుంది, కొంచెం డెప్త్ ఉంటుంది. మీరు ఫస్ట్ క్లాస్లో చూసిన సెకండ్ క్లాస్ చూడంగానే కొంచెం రివిజన్ అయినట్లు ఉంటుంది. సో ఈజీగా మీరు కూడా సిలబస్ని ఫినిష్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ వీ హ్యావ్, అదే చెప్తున్నారు. నౌ యూ విల్ లెర్న్ ఏ లిటిల్ మోర్ అబౌట్ దీస్ యూనిట్స్ అండ్ దేర్ కన్వర్షన్స్. Basically, we use metric units for measuring length, mass, and capacity. So, we use metric units for measuring length, mass, and capacity. These are international units. And we have the system of measurement of length, mass, and weight చెప్పంగా, and capacity is known as metric system, which is based on decimal system. Length is generally measured in meters. So length is measured in meters and centimeters, and mass is measured in kgs and grams. ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, ఇక్కడ హెడ్డింగ్ చూడంగానే నేను మామూలుగా చెప్తూ వెళ్తున్నా. సో అదే ఇచ్చారు ఇక్కడ. అండ్ వైల్ కెపాసిటీ ఈజ్ మెజర్డ్ in liters and milliliters. So the following table shows the measures of length. So ఇది length కి related గా ఉంది చూడండి. Here ones, tens, hundreds and thousands. And here 5th class. So what is tens, hundreds and thousands? సో డెసిమల్లో చెప్పేదాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ ఈ 5th క్లాస్లో ఇన్వాల్వ్ చేశారు. సో ఆల్రెడీ మనం డెసిమల్ చాప్టర్ ఏదైతే మన 5th క్లాస్లో 6th చాప్టర్గానేమో స్టార్ట్ చేసినాం కదా, చూసాము. సో దాన్ని చూసిన వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమవుతుంది. సో టెన్స్ అంటే 1/10 అనేసి, 100th అంటే 1/100 అని, అండ్ 1000th అంటే 1/1000 అనేసి. సో ఇవన్నీ చూసాము. అండ్ వీ నో దట్ 1000 అంటేనే కిలోమీటర్స్ అండ్ 100 అంటే హెక్టామీటర్. సో ఇవి చూడండి, కిలోమీటర్స్ వరకు చూసాం. హెక్టామీటర్ అంటే 100 అండ్ 10 అంటే డెసిమీటర్ అండ్ మీటర్ అంటే 1. సో ద బేసిక్ యూనిట్ ఆఫ్ లెంత్ ఈజ్ మీటర్. సో లెంత్ ఎలా మెజర్ చేస్తాం? మీటర్స్ ద్వారా మెజర్ చేస్తాం. సో మీటర్స్, డెసిమీటర్స్, హెక్టామీటర్, కిలోమీటర్స్. సో ఈ టేబుల్ ఎవరికైనా కావాలంటే ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. సో ఈ టేబుల్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్, సో అది ఏదైనా కానీ, ఏ లాంగ్వేజెస్ అయినా కానీ ఆర్ ఎనీ సబ్జెక్ట్ కానీ, ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ స్టడీ చేసేటప్పుడు ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. హయ్యర్ సెక్షన్స్కే కాదు, ఎవరైనా కానీ స్టూడెంట్స్కి ఇలా రన్నింగ్ నోట్స్ రాయడం వల్ల మీకు ఎంత డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అయినా కానీ ఈజీగా మీ వర్డ్స్లో మీరు క్రియేటివ్గా రాసుకుంటే అది మీరు ఎగ్జామ్కి వెళ్ళే మూమెంట్లో జస్ట్ ఇలా రివిజన్ లాగా చేసుకుంటే కూడా చాలా ఈజీ అవుతుంది. నేనైతే చిన్నప్పటి నుంచి రన్నింగ్ నోట్స్ రాయడం అలవాటు ఉండే. సో మొత్తం టెక్స్ట్ బుక్లో కన్నా మనం రఫ్ నోట్స్లో ఏదైతే రన్నింగ్ నోట్స్ రాస్తామో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మార్క్స్ కూడా బాగా గెయిన్ చేయొచ్చు. దట్టు నేను బీటెక్ చదివిన టైంలో అయితే ఆ రన్నింగ్ నోట్సే నాకు బాగా యూజ్ అయ్యేది మిగతా వాటికన్నా. సో ఏదైనా మనం చదవాలన్నప్పుడు మన రన్నింగ్ నోట్సే మనల్ని కాపాడుతుంది అండ్ మార్క్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇది నా వర్షన్. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, the various units of the measures have the following relationships. So 1 kilometer is equal to 10
hectometers. So 1 kilometer equal to 10 hectometers. To 10 into 100 అన్నట్టు 1 hectometer equal to 10 decimeter. 1 hectometer equal to 10 decimeters. And 1 decimeter equal to 10 decimeters. 1 decimeter equal to 10 meters. సో 10 meters. సో ఈ టేబుల్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినాయి చూడండి, సేమ్ ఇది చూసి చెప్పచ్చు. అండ్ 1 మీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. ఇది డెకామీటర్స్, ఇది డెసిమీటర్స్. సో 1 డెకామీటర్, డెసిమీటర్ ఉంది కదా, డెకామీటర్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్. అండ్ 1 సో ఇక్కడ చూడండి 1 ఇక్కడికి 10, ఇక్కడికి 10 అలా ఉంది చూడండి టేబుల్లో కూడా. అండ్ డెసిమీటర్ ఆఫ్టర్ సెంటీమీటర్ ఆఫ్టర్ మిల్లీమీటర్. క్లియర్. సో 1 కిలోమీటర్ అంటే అందరికీ తెలిసిందే 1000 మీటర్స్. అది కేజీస్ అయినా కానీ అంతే, 1000 గ్రామ్స్ అంటాం కదా అలా. అండ్ 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో 1 డెసిమీటర్ ఈక్వల్ టు 1/10 మీటర్స్. ఇదే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ హియర్ ఆల్సో వీ హ్యావ్ టేబుల్. సో దిస్ ఈస్ ఫర్ మెజరింగ్ ఆఫ్ మాస్. సో వెయిట్ గురించి అనమాట. సో అలానే ఉంటుంది సేమ్ 1000, 100, 10. సో 1000 ఉండేదాన్ని కిలోగ్రామ్స్, అండ్ 100 ఉండేదాన్ని హెక్టో, కిలో, హెక్టో, డెకా, గ్రామ్, డెసి, సెంటీగ్రామ్, మిల్లీగ్రామ్. కిలో, హెక్టోగ్రామ్, డెసిగ్రామ్, డెకాగ్రామ్, గ్రామ్, డెసిగ్రామ్, సెంటీగ్రామ్, మిల్లీగ్రామ్. సో అన్నిటికీ 10 ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి. సో ఆల్రెడీ తెలుసు కదా, కిలోగ్రామ్ అంటే 1000 అండ్ హెక్టోగ్రామ్ అంటే 100, 10, 1, 1/10, 1/100, 1/1000. డెక్టోగ్రామ్, డెకాగ్రామ్. ఇక్కడ 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 హెక్టోగ్రామ్. సో ఇందాక మనం ఇలానే చూసాం కదా. సో అగైన్ 1 హెక్టోగ్రామ్ ఈక్వల్ టు 10 డెకాగ్రామ్. ఎంత వచ్చిందా, డెకాగ్రామ్. నెక్స్ట్ 1 డెకాగ్రామ్ ఈక్వల్ టు 10 గ్రామ్స్. ఎస్, 1 గ్రామ్ ఈక్వల్ టు 10 డెసిగ్రామ్స్. టేబుల్ వచ్చేస్తే అన్నీ వస్తాయి. నెక్స్ట్ కెపాసిటీలో కూడా సేమ్ ఇదే ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండదు. కాకపోతే అది లీటర్స్లో ఉంటుంది కెపాసిటీ కాబట్టి. ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ యాజ్ 1 kg ఈక్వల్ టు 1000 grams. 1 gram ఈక్వల్ టు 100. సో 1 gram ఈక్వల్ టు 100 centigrams. And 1 decigram equal to 1/100 grams. So reverse. Okay. Next we have this capacity gurinchi same. Kiloliter, hectoliter, decaliter, liter, deciliter, centiliter, milliliter. So ikkada kuda 1 kiloliter equal to 10 hectoliter and 1 hectoliter equal to 10 decaliter. సో 1 decaliter equal to 10 liters ఇలా ఉంటుంది రివర్స్. నెక్స్ట్ 1 liter equal to 10 deciliters and 1 deciliter equal to 10 centiliters and 1 centiliter equal to 1 milliliter. సేమ్ ఉంటుంది, జస్ట్ ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 1 deciliter equal to 1/10 liters. రివర్స్ 1 centiliter equal to 1/10 liters. Okay. Next we have here facts to know. There are other units for measuring lengths. There are inch, foot, yard, fathom, rod, chain, furlong, mile and nautical mile, etc. సో ఎక్సెట్రా ఇవన్నీ కూడా యూజెస్ అవుతాయి. సో మెజరింగ్ లెంత్కి అయితే ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అండ్ ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద కంబైన్డ్ ప్లేస్ వాల్యూ టేబుల్. సో ఇవన్నీ కంబైన్ చేసేసి గ్రామ్స్ గురించి, మీటర్స్ గురించి అండ్ కిలో లీటర్స్ గురించి, అంటే అకార్డింగ్ టు లెంత్, మాస్ అండ్ కెపాసిటీస్ గురించి ఒకటేసారి రాశారు. చూడండి సేమ్ హెక్టోమీటర్ అంటారు, మీటర్కి అయితే మీటర్, గ్రామ్కి అయితే గ్రామ్ అండ్ లీటర్కి అయితే లీటర్. నెక్స్ట్ డెకాగ్రామ్, డెకా లీటర్, మీటర్, గ్రామ్, లీటర్, డెసిలీటర్, డెసిగ్రామ్, డెసిలీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, సెంటీగ్రామ్, సెంటీలీటర్, మిల్లీమీటర్, మిల్లీగ్రామ్, మిల్లీలీటర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్వర్టింగ్ 1 unit of measure into another by using a few rules. 1 unit of measure into another by using a few rules. For converting a higher unit into lower unit, we multiply the higher unit by 10 or 100 or 1000 as the case may be. For converting a lower unit, so
ఒక హయ్యర్ యూనిట్ని లోయర్ యూనిట్గా కన్వర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 10 or 100 or 1000. ఫర్ సపోజ్ లోవర్ యూనిట్ని హయ్యర్ యూనిట్గా చేయాలంటే డివిజన్ చేయాలి. డివైడ్ ద లోయర్ యూనిట్ బై 10, 100 or 1000. ఓకే, సో కన్వర్ట్ ద ఫాలోయింగ్ 5 kg into grams. సో 5 kg into grams అంటే మల్టిప్లై చేయాలి. 5 into how many grams makes kg? 1000 కదా. సో 5 into 1000, 5000. క్లియర్. అండ్ నెక్స్ట్ 6.452 కిలోమీటర్స్ ఇంటూ కిలోమీటర్స్. సో ఇదంతా కిలోమీటర్స్. పాయింట్ ఆఫ్టర్ ఉండేదాన్ని మొత్తం మీటర్స్, ఇది కిలోమీటర్ ఉంటుందన్నమాట. సో ఈ బిఫోర్ ఉండేదాన్ని ఇక్కడ డివిజన్ చేసి రాసిన, సపరేట్ చేసి 6 + 4 0.452 కిలోమీటర్స్. సో 6 అండ్ 0.52 ఇంటూ ఇది ఏదైతే కిలోమీటర్ ఉందో, సో కిలోమీటర్ అంటే 1000 కదా. సో 1000. సో 6 కిలోమీటర్ ప్లస్ 452 ఇది మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 452. టోటల్గా కలిపి 6 కిలోమీటర్స్ 452 మీటర్స్. సో ఇది చెప్పాను కదా ఆల్రెడీ, 452 అనేది మీటర్స్ వస్తుంది. అండ్ 6 అంటే 6 into 1000, 6000 ఇలా కూడా చేయొచ్చు. 6000 + 452 అప్పుడైనా ఆన్సర్ మీకు ఇట్లానే వస్తుంది, 6 కిలోమీటర్స్ 452 మీటర్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 HM ఇంటూ డ్యామ్. సో 1 HM ఈజ్ ఈక్వల్స్ టు 10 డ్యామ్స్ అన్నప్పుడు 3 into 10, 30. సో ఆ టేబుల్ నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, కిలోమీటర్స్ టు మీటర్స్ ఇలా ఉంది. సో ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ స్మాల్గా ఉంది మెజర్మెంట్ చాప్టర్ అయితే చాలా చిన్నగా ఉంది. అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ మెజర్స్. సో ఇది ఆల్రెడీ మనం ఇలాంటివి చేసేసాము. సో కిలోమీటర్స్, ఇది మీటర్స్. అంటే కంపల్సరీ మీరు మాత్రం అడిషన్ చేసేటప్పుడు, సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కిలోమీటర్స్ ఏవో కరెక్ట్గా ఆ డిజిట్స్ కరెక్ట్గా వేసుకోవాలి. కిలోమీటర్స్ దగ్గర అండ్ మీటర్స్ దగ్గర వేసుకుంటే యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్, ఎనీ టైప్. ఓకేనా, ఎనీ ఆపరేషన్ అయినా కానీ. బట్ సైన్ ఎలా ఉందో దాన్ని చూస్తూ, అలానే ఇవి ఏవైతే లీటర్స్ ఉన్నాయో లీటర్స్, అండ్ మిల్లీలీటర్స్వి కూడా మిల్లీలీటర్స్. ప్లేస్ వాల్యూస్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్లేస్ వాల్యూస్లో కరెక్ట్గా వాల్యూస్ వేయకపోతే మాత్రం ఈ ప్లేసెస్లో, ప్లేస్ వాల్యూస్ అంటాం కదా, ఈ ప్లేసెస్ మాత్రం కంపల్సరీ. అండ్ ఈ క్యారీ ఫార్వర్డ్స్ అండ్ బారోయింగ్ ఇవి కూడా కొంచెం చెక్ చేసుకొని చేసేస్తే ఈజీనే అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. కాబట్టి నేనేం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేసినాం, మన ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఉంది, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ రిలేషన్లోనే ఉంది. సో ఈజీగా చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్, సో ఆల్రెడీ చెప్పేసాం కదా, మ్యాథమెటిక్స్లో 4 ఆపరేషన్స్ ఉంటాయి. దట్ ఈజ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఇక్కడ అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఆల్రెడీ అయిపోయింది. సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇన్ మెట్రిక్ మెజర్స్. సో మల్టిప్లికేషన్ కూడా తెలుసు, కన్వర్ట్ ఇంటూ గ్రామ్స్ అండ్ మల్టిప్లై. సో కేజీ ఇక్కడ కిలోగ్రామ్స్లో ఉంది, గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 5 into అగైన్ 1000తో చేయాలి. సో 5000 అవుతుంది. సో ఇక్కడ చూడండి 5000 అండ్ 4 ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కేజీ ఉంది అన్నారు కదా, ఇక్కడ కేజీలోనే రాసుకున్నాం. అండ్ 4 డాగ్ అన్నారు, ఇక్కడ హెచ్జీ అయితే 0 ఉంది. అండ్ ఇక్కడ డెకా వచ్చేసి 4 అండ్ డెసి వచ్చేసి ఇది అనమాట 3. సో ఏవైతే ప్లేసెస్ ఇవ్వలేదో అవి 0 పెట్టుకున్నాం. అండ్ నా సో ఏమొచ్చింది 5040. సో ఈ గ్రామ్స్ తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ పాయింట్ పెట్టుకోవాల్సిందే. దీని తర్వాత నుంచి వచ్చేదంతా డెసిమల్స్ కాబట్టి పాయింట్ తర్వాత ఉండేవంతా డెసిమల్స్, పాయింట్ బిఫోర్ ఉండేటివి నార్మల్ నెంబర్స్ అనమాట. దెన్ యూ హ్యావ్ టు నౌ లెట్ అస్ మల్టిప్లై యాజ్ యూజువల్. సో ఇది చేంజ్ చేసుకున్న తర్వాత దెన్ వచ్చిన నెంబర్తో 2.1ని మల్టిప్లై చేయాలి. సో ఈ 2.1 కూడా డెసిమల్ పాయింట్ కాబట్టి పాయింట్కి పాయింట్ కరెక్ట్గా పెట్టేసి, సో బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ చూసి వేసుకోవాలి. సో పాయింట్ ఆఫ్టర్ ఉండేది డెసిమల్స్ కాబట్టి, సో డెసిమల్స్ కిందనే అండ్ పాయింట్ కిందనే పాయింట్, అండ్ దాని ముందు ఉండేది నార్మల్ నెంబర్ కాబట్టి నార్మల్ నెంబర్. సో 2 నెంబర్స్ కాబట్టి 2 steps మల్టిప్లికేషన్ వచ్చేస్తుంది. సో యూ విల్ గెట్ ద ప్రోడక్ట్. సో ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ప్రోడక్ట్ అంటారు కదా మల్టిప్లికేషన్లో. సో అలా మల్టిప్లై చేసేయాలి. అండ్ సేమ్ డివిజన్ కూడా చేసినాం కదా ఆల్రెడీ, 172. సో ఇది కిలోమీటర్లో ఉంది అండ్ మీటర్ ఉంది. అండ్ మీటర్కి కిలోమీటర్కి మధ్యలో ఒక 2 ఉంటాయి కదా ప్లేసెస్ అనేటివి, ఈ హెక్టా డెసి అనేసి ఉంటాయి కదా. చూడండి, కిలోమీటర్కి మీటర్కి మధ్యలో హెక్టో డెకా. సో ఇక్కడ హెక్టో డెకా రాలేదు కాబట్టి ఇక్కడ ఏదైతే 172
ఏం లేకుండా మీటర్కి డైరెక్ట్ వెళ్ళిపోయింది. అందుకని ఆ 2 ప్లేసెస్ లేవు కాబట్టి అగైన్ 0 0. ఇక్కడ ఎట్లయితే పెట్టుకున్నామో లేని ప్లేసెస్ 0 0 ఇక్కడ కూడా అలానే పెట్టేసుకొని సో ఉండే నెంబర్ ఏదైతే డివిజన్ చేయమన్నారో 6తో సో 6 తోటి నీట్గా డివిజన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో విత్ దిస్ we completed our 9th chapter also. Some of the few points are there. We use metric units for measuring length, mass and capacity. They are international units. ఇది కూడా చదివిన point. And metric system is a system of measurement of length, mass and capacity. This system is based on the decimal point. The basic units of measuring length, mass and capacity are so length అయితే meter, mass అయితే grams and capacity అయితే liters respectively. And addition and subtraction of the different measures is done in the same way as the addition and subtraction of whole numbers. We can also multiply and divide the numbers by conversion of units. సో ఇవే చూసాము. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ చూసిన సమ్సే కదా, అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్. సో దట్ విత్ దిస్ అవర్ 9th చాప్టర్ ఆల్సో ఫినిష్డ్ ఇన్ 5th క్లాస్. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ అవర్ 10th చాప్టర్.